హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రసం రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఫంక్షన్లో రసం వేసుకొని తింటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్లో వస్తుందండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లిని వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఈ విధంగా చేత్తో బాగా స్మాష్ చేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టడానికి టైం లేకపోతే వేడి నీటిలో వేస్తే త్వరగా నానిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న కళాయి కానీ ఏదైనా రసం చేసుకునేది ఉంటే పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపులు, 4 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ ఇంగువ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ముందుగా మనం తాలింపు పెట్టుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. కప్పు కొలతలతో అయితే 4 కప్పులు వాటర్ అండి. వేసుకొని 1 టీ స్పూన్ రసం పౌడర్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేయాలి. బెల్లం ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత రసాన్ని బాగా కలుపుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మరిగించుకుంటే రసం రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం ఏ కర్రీ చేసుకున్నా పక్కన రసం ఉండాలి కాబట్టి ఈ విధంగా ఒకసారి రసం చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రసం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే ఈ రసాన్ని. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రసం రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.